ఈయన జోలికి పోయే ముందు ఒక ముచ్చట చెప్తా. ఇలా మీకు లైవ్ చూసే వాళ్ళకు అర్థమవుతుంటుంది. ఒక ఛానల్ మీ అందరికి తెలుసు యూట్యూబ్లో, ఇంకో ఈరోజు ఉన్న సబ్స్క్రైబర్ కానీ ఈరోజు ఉన్న వ్యూస్ కానీ రేపు ఉండవు, పెరుగుతాయి. యూట్యూబ్ అంటేనే పెరుగుతాయి, కిందికి రాదు. అంటే 1,00,000 సబ్స్క్రైబర్లు వచ్చేసి 50,000 కాదు, 1,00,000 పోయి 1,50,000 అవుతుంది, కిందికి రాదు. నిన్న మన లైవ్ ఎంత వచ్చింది? 15,000 లైవ్ వచ్చింది. మొన్న 15,000 వచ్చింది, అవతల మొన్న 10,000 వచ్చింది. కానీ ఈరోజు కంప్లీట్గా లైవ్ పడిపోయింది. నిన్న లైవ్ స్టార్ట్ చేసే ముందే చెప్పిన, నాకు ఇన్ఫర్మేషన్ ఉంది ఈరోజు లైవ్ పడిపోతుందని. ఎట్లా ఉందంటారా? ఒక నిమిషం ఆగరి, నేను మీకు సమాచారం చెప్తా. కొందరు ఎంత లుచ్చలంటే, ఒక బీసీ బిడ్డ నిజాలు మాట్లాడితే తట్టుకోలేని సన్నాసి నా కొడుకులు. నిన్న ఒక కామెంట్ వచ్చింది, మహేష్ భాయ్ నిన్ను ఛానల్ నాకు రావట్లేదు, ఎంత ట్రై చేసినా రావట్లేదు, ప్రభాకర్ గారు నాకు రెగ్యులర్గా కామెంట్ చేస్తారు. అయితే నిన్న రాత్ర ఒక చర్చ జరిగింది, ఒక 2-3 ఛానళ్ళ మధ్యలో ఒక చర్చ జరిగి మహేష్ గాడ్సేను మనం తట్టుకోలేము, అందరం మూకుమ్మడిగా మహేష్ గాడ్సే ఛానల్ పై రిపోర్ట్లు కొడదాం, వాడు ఎదిగితే మన భవిష్యత్తుకే ప్రమాదం ఉన్నది, మన మనుగడకే ప్రమాదం ఉంది యూట్యూబ్లో. సో వాడు ఇంత చిన్న ఛానల్ కానీ ప్రజలు ఇంత ఆధారం వస్తుంది, వీని మనం ఎదగనియొద్దని నిన్న రాత్రి ఒక 2-3 ఛానల్ కలిపి చర్చ పెట్టినాయి. ఆ చర్చ పెట్టిన ఛానల్లో తెలంగాణ అతిపెద్ద తొలి వెలుగు ఛానల్, మన తొలి వెలుగు ఛానల్, అతిపెద్ద ప్రశ్నించే గొంతుక చింతపండు మల్లేశ కానీ క్యూ న్యూస్ ఛానల్, ఇవి 2 ఉన్నాయి. ఇంకోటి కూడా ఉన్నది. ఇలా చర్చ అంతా ఏంటంటే, మహేష్ గాడ్స్ అయినట్టు ప్రజల్లోకి పోతే ఇక మనం ఉండలేము, ఇప్పటి వరకు మనం సంపాదించిన పేరు పరువు అన్ని వాడు గంగాలు కలుపుతుండు, వాడిని మనం అరికట్టాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో వాని ఛానల్లో ప్రజలకు చేరొద్దు అని వాళ్ళు నిన్న డిసైడ్ అయ్యి నిన్న నాకు సాయంత్రం అర్ధరాత్రి నాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన క్షణం నుంచి అందుకే నేను లైవ్ స్టార్ట్ చేసే ముందు కూడా మీకు పిన్ కామెంట్ చేసి పెట్టిన. సో ఆల్టర్నేట్ ఛానల్ ఒకటి మనకు రన్ చేస్తున్నాం. ఈ ఛానల్ డిలీట్ కావడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటికి 2 వీడియోలు పోయింది, నిన్న కూడా ఇంకో వీడియో పోయింది. మీకు ఛానల్ చూస్తున్న వాళ్ళకు మీ కమ్యూనిటీలో ఉంటుంది. అంటే మనము ఏదైతే రఘు అనేటోని గురించి నల్లికుట్లోడు ఓడుతున్నాడో, మన తొలి వెలుగు రఘు అనే ఒక లుచ్చగాని గురించి ఏ వీడియో పెట్టినా ఆ వీడియో డిలీట్ అయిపోతుంది ఛానల్కి వెళ్ళి. అది ఏదన్నా పెట్టింది మీరు, ఎందుకంటే వాడు నెంబర్ 1 కదా, నెంబర్ 0 చేస్తున్నాం కదా మనం, వానికి గుబులు వేస్తుంది, అంతా కలిసి కుట్రలు చేస్తారు. ఒకప్పుడు ఆర్టీవీ రవిప్రకాష్ నా పైన కుట్రలు చేసిండు, కేసీఆర్ నా పైన కుట్రలు చేశాడని చెప్పిన లుచ్చ నా కొడుకులు ఇద్దరు కలిసి ఒక బీసీ బిడ్డ పైన నిజాలు మాట్లాడుతున్న ఛాయ పైసలు కొట్టిన అంటారు, ఆ ఛాయ పైసలు బిచ్చగాళ్ళ బాధితుల సంఘానికి ఒక గొంతుగా నేను పనిచేస్తూ, ఆ బాధితులు నాకు ఫోన్ చేస్తా ఉంటే నేను పెడతా ఉన్నా. ఇవాళ రంగులు మొత్తం బయటపడుతున్నాయి, ఊరు మొత్తం బ్లాక్ మెయిల్ చేసి వచ్చిన కొడుకుల్ని మన రంగు బయట పెడుతున్నామని మనల్ని తొక్కేసే ప్రయత్నం చేస్తారు. సో ఆల్రెడీ గతంలో 3 ఛానళ్ళు పెట్టి ఇప్పటికే ఆగమైపోయినాం. మళ్ళీ ఈ ఛానల్ కూడా పోతే తట్టుకునే ఆర్థిక పరిస్థితి నాకు లేదు, తట్టుకునే అంటారుగా ఇది నాకు లేదు. సో దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన కింద ఇంకో లింక్ కనిపిస్తుంది, సో దాంట్లో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఈ ఛానల్ ఒకవేళ డిలీట్ అయితే ఆ ఛానల్ ద్వారా మన గొంతు వినిపించే ప్రయత్నం చేద్దాం. నేను మాత్రం చాలా స్ట్రాంగ్గానే ఉంటా కూడా. అంటే సత్యం గెలుస్తానని నమ్ముతా, సత్యం ఏవో చేతే ధర్మం గెలుస్తుంది, భగవంతుడు చూస్తాడు. మహేష్ అనేటువంటి వైపు చిన్న తప్పున్నా, చిన్న స్వార్థం ఉన్నా అంతకంతకు నేను కూడా నాశనం అయిపోతా. నా చేయితో ఇంతవరకు భారతీయ అనే ఒక ఛానల్ వ్యవస్థాపకునిగా మహేష్ గాడ్సే ఒక ఛానల్కి రిపోర్ట్ కొట్టడం అంటే ఎట్టుంటో నాకు తెలియదు. నేనైతే ఎవరిని కొట్టలే, అంతకంతకు నాశనం కావాలని నేనైతే కోరుకుంటాను. ఫస్ట్ టైం కోరుకుంటాను, ఎందుకంటే ఒక మనిషి నా తప్పేదో నిరూపించారా అంటున్నా, నా తప్పేందో నిరూపించి మీ దమ్ము ఉంటే నేను ఈ తప్పు చేసిన నిరూపించి నన్ను బజార్కి ఈడ్చుర్రా అంటున్నా. ముక్కునర రాష్ట్రానికి రెడీగా ఉన్నా, నా దగ్గర తప్పు లేదు కాబట్టి, ఆ దొంగ నా కొడుకుల తప్పులు నేను బయట పెడుతున్నా కాబట్టి, ఇంతవరకు ఈ తెలంగాణలో వాళ్ళ రంగులోడు బయట పెట్టలేదు కాబట్టి, ప్రతి ఒక్కరి పైన ఏదో ఒక ముద్ర వేసి బ్లాక్మెయిల్ చేసి బతికిరు, నా పైన వేస్తానికి ఏది ఆప్షన్ లేదు కాబట్టి చివరికి ఉన్న ఒకే ఒక ఆప్షన్ మన గొంతు నొక్కడం. ఆ సన్నాసులు గ్రహించాల్సింది ఏంటంటే, ఎప్పటికైనా నిజమే గెలుస్తుంది, నాలో లేట్ కావచ్చు. నాలాంటి నిజం అనేది ఒకటి నిద్ర లేచే సమయానికి మీలాంటి ఒక అబద్ధం లోకాన్ని చుట్టొచ్చి పెద్ద ఛానల్ అయిపోయి అలా నిజాన్ని దొక్కేసే ప్రయత్నం చేస్తారు నాలాంటి. కానీ నేను పోతే ఇంకోటి వస్తాడు, ఆడు పోతే ఇంకోటి కూడా వస్తాడు. కానీ నిజమైతే, మీ రంగులైతే, మీ ఊసర వెళ్ళి వేషాలైతే నేను కాకపోయిన ఇంకోడు కాకపోయిన ఇంకోడు అంటారుగా, ఖచ్చితంగా బయటపడతారు.
సో మన తొలి వెలుగు నలుకుట్ల రగ్గా నీకు ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా. నిజంగా నీ జీల దమ్ముంటే మహేష్ గాడ్సే ఛానల్కి నీ రిపోర్ట్ కొడతాని మీ కులదైవం ఒకట నిన్న ఆయన పాము రాగంట చెప్తాను. ప్రమాణం చేద్దాం, నేను వస్తాను, నువ్వురా. లుచ్చా నా కొడుక, ఎందుకు పోతాయిరా వీడియోని? నీ ఎందుకు పోతాయిరా? నువ్వు మొగ పుట్టుక ఉండలేరా? మొగోని కావురా? దమ్ముంటే ఫైట్ చేయి, పెట్టు. తప్పు నేను ఏం తప్పు మాట్లాడే పెట్టరారా వీడియో? దమ్ము లేదు, పిరికి సన్నాసివి, దద్దమ్మ లెక్క, పిరికి పంద లెక్క. ఇదేమరా రెండో పనులు? ఇది మొగోని పనులు అంటారు, ఇవి రెండో పనులు అంటారు. దమ్ముంటే మొగోని లెక్క కొట్లాడు, నా తప్పేదో నిరూపించు. నేను చెప్పింది తప్పారా? ఛాయ పైసలు తీసుకొని మా ప్రజలందరి పైసలతో ఏర్పడ్డ ఛానల్ మా ఛానల్ మా మేము తీసుకుంటాం, మమ్మల్ని మోసం చేసే దొంగ నా కొడుకులు మీరు కాంగ్రెస్ ఉత్సవాగుతారని చెప్పిన. తప్పు ఉంటే నిరూపించరా? నేను నిరూపించిన కదా ఛాయ పైసలు కొట్టినానే. ప్రజల నుంచి ప్రజల కొంత మాట్లాడితే ఓరని కుక్కలు మీరేం ప్రశ్నించబోతుర్రా? కాంగ్రెస్ ఉత్సవాగే కుదురని పెట్టుకోరు రేపటి నుంచి. మరి ఇది ఇక్కడ మహేష్ గాడ్సే అనేటోడు ఓడిపోట్లే, పిరికి పందలు మీరు ఓడిపోతారు. నా యొక్క క్రెడిబిలిటీకి, నేను తీసుకునే స్టాండ్కి మీరు తట్టుకోలేకపోతున్నారు. నా గొంతు ఆపడం అంటే అర్థమైందా? నాకు భయపడ్డాడు కదా, భయపడ్డాడు గెలిచినట్ట, భయపెట్టువాడు గెలిచినట్ట. నుచ్చా నా కొడుకల్లారా. సో ఇది విషయం. ఈరోజు లైవ్ పడిపోవడానికి నాకు ముందే ఇన్ఫర్మేషన్ ఉంది, సో మీరు గమనించాలి. మరి దయచేసి భారత్ యువసేన నిలబడాలనుకునే వాళ్ళు లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇంకో లుచ్చ ఉన్నాడు, ఆ లుచ్చ గురించి కూడా మాట్లాడతారు. ఇంకో నిన్న సాయంత్రం మీరు ఒక లైవ్ వచ్చింది, 15,000 16,000 లైవ్ అయింది. తీన్మార్ మళ్ళా టీం ఒక ఆయన ఫోటోలు పెట్టుకొని ఇట్లా పాపం దాచి పెట్టుకొని, ఇక మళ్ళా ఎదిగితే నాకు ఏమైనా ఉపయోగపడతామని బాధితులు, ఛాయ పైసలు బిచ్చగాళ్ళ బాధితులు వీళ్ళందరూ. ఇక నేను ఇవన్నీ పట్టుకొస్తున్నా. ఛాయ పైసలు బిచ్చగాళ్ళ బాధితులందరికీ ఓ సంఘం పెట్టి, ఆ సంఘానికి గొంతై ఈ లుచనా కొడుకు ఎన్ని లంగాపాలు ఎత్తింది దానికి వచ్చిండు. ఛాయ పైసలు అడక్క తిన్నోడు ఈరోజు 100,000 కోట్ల గిట్ట దిగిండు. అన్ని విషయాలు వాళ్ళ బాధితులే చెప్తారు, నా నోటితో చెప్పను. వాళ్ళ బాధితులే తీసుకొస్తానా, అందుకే కొడుకులకు గుబులు వేస్తాను. ఇంకో ఇది మలిగాని చేతిలో మోసపోయిన వాళ్ళట. ఈయన జడ్చర్లాట. మలేష్ గుర్తుపడతాడు కదా, ముఖం గుర్తుపడతాడు, దొంగ నా కొడుకు కదా. ఇప్పుడు మర్చిపోయినట, బలిసింది కదా ఆంబోతు లెక్క మంది సొమ్ముదిని మందు ఉచ్చదాగి వెనకంగా తిరిగిన పేద ప్రజలు ఉచ్చదాగి బతికి ఇలా తిన్న తల్లి అంటారుగా, కన్న తల్లి పాలు తాగి రొమ్ము మీద అన్నట్టు ఇలా ఆ బిడ్డలందరినీ అవమానిస్తా ఉండు. సో మరి ఈయన మీద ఇంకేం పేరు పెడతాడు? మరి ఇంకా ఇలా పెడతాడేమో, మరి ఈయన ఒక కొత్త పేరు పెడతాడేమో. ఈడు కూడా లంగ అని పెడతాడు. మరి బువకు లేని వాళ్ళు కూడా లంగలే అవుతారు ఇప్పుడు, కొత్తపల్లి సతీష్ మీద పెట్టినట్టు. మరి ఈయన మీద ఏం పెడతాడో చూద్దాం. సో ఏదైనా మలిగాని బాధితులందరూ చేరొచ్చు నా దగ్గరికి. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో వీడు ఎంత లుచ్చా, వీరు సోపదిగాడు రగ్గాడు ఎంత లుచ్చా అనేది ఈ సమాజానికి తెలిసి వీళ్ళ చేతిలో మోసపోయి కాంగ్రెస్ కి ఓటేసిన ప్రతి ఒక్క బిడ్డ ఇలా గ్రహించుకొని మీరు మహేష్ గాడ్సేని సంప్రదించవచ్చు. తద్వారా ఈ సన్నాసుల చరిత్ర మొత్తం బయట పెట్టడానికి నేను రెడీగా ఉన్నా. ఎట్లాంటి డౌట్ అక్కర్లేదు. వాళ్ళు ఎన్ని రిపోర్ట్ కొట్టినా ఇంకెన్ని కొట్టినా ఇంకో కొత్త ఛానల్ వస్తుంది. కానీ మహేష్ గాడ్సే అనేటోడు ఛాలెంజింగ్ గా తీసుకొని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు. అది చెప్పదలుచుకోండి. ఇప్పుడు మరి ఈయనకు ఆటో ఇప్పిస్తావా, ఏమి ఇప్పిస్తావరా లంగా? ఇట్లా ఇంట్లో బంగారం ఉంటే ఈ అమ్ముకురట 7200 శాఖపై అడకది ఆడ ఎమ్మెల్సీ పల్లరాజు ఓడిపోయినప్పుడు అమ్ముకురట. ఇట్లా ఇంట్లో బంగారం ఉంటే ఈ నడిపిస్తానికి ఫంక్షన్ హాల్లో దోమలు గర్వంగా, ఈ రోగాలు రాంగా, జ్వరాలు రాంగా అట్రే మా మల్లన్న గెలవాలి, మా అన్న గెలవాలి, మా అన్న గెలవాలి అన్న అన్నట్టు తగిస్తే ముది మీద దాని ఇప్పుడు సరిపోను బలిసి నాంబోది లెక్క. అంటే వీడు నమ్మిన ప్రతి ఒక్కరిని మోసం చేసిండు. ఇక పర్సనల్ లైఫ్ ఓదలుచుకోలేదు, కానీ ఆడ కూడా నాకు విషయాలు తెలిసినాయి ఆల్రెడీ. ఇంట్లో ఏమంటారు, ఇంట్లో విషయాలు నేను మాట్లాడకూడదు కానీ సో ఆడ కూడా తెలుస్తూనే ఉన్నాయి అన్ని విషయాలు. ఇలా చెప్తున్నారు నాకు ఒక్కొక్కటి. ఎక్కడ ఏం సక్కలేదు, అందరినీ మోసం చేసిండు, కుటుంబ సభ్యులను కూడా మోసం చేసిండు. అందరి అన్ని విషయాలు తెలుస్తున్నాయి. 1 by 1 బాధితులు చెప్తారు. నా నోటితో నేను చెప్పా, పట్టుకొస్తూనే ఉన్నా. మనకు అప్రోచ్ అయితేనే ఎవరు. మరి ఈయన ఓ 2 లక్షలు పెట్టుబడి పెట్టినట్టు నీకు, నీలాంటి లుచ్చగానికి 2 లక్షలు పెట్టినట్టు మా సుదర్శన్ భాయ్ ఫోటోలు దాచి పెట్టుకున్నాడు పాపం ఆవేదనతో. మరి అలా పైసలు వాళ్ళకి ఎప్పుడు ఇస్తావో చెప్పు. నువ్వు కూడా ఇవ్వాలి. ఇప్పుడు నువ్వు సుఖమైన నువ్వు ఏం కావు, లంగవే నువ్వు కూడా. సాయపాయలు కొట్టిన వాళ్ళు, తీన్మార్ మన టీంలో పనిచేసిన వాళ్ళు, నీ కోసం పెట్టుబడి పెట్టిన వాళ్ళు, ఆ కొత్తపల్లి సతీష్ ఆయన 90 లక్షలట. అందరి వెనకకి
అందరికి ఇచ్చి అందరు లంగన అప్పుడు ముద్ర వేసుకో బొచ్చు కానీ మాకు అయ్యేది ఏం లేదు. మా పైసలు తింటావు తిన్నపాలను చదివేసాడు మా మీద ముద్ర వేస్తావురా. అందుకే మా పైసలు మాకు ఇచ్చి అప్పుడు మీ లంగరం అని చెప్పుకో, మాకేం బొచ్చు పరకపడదు. నీకు కానీ ఆ రగ్గాని కానీ బొచ్చులో పరకపడదు మాకు. కానీ ఖచ్చితంగా నువ్వు పైసలు అయితే వెనక గీయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది రిటర్న్ కోనిస్తా అని చెప్పిన అన్నకు, రిటర్న్ కోనిస్తా 100% నువ్వే కోనియాలి కూడా ఏదో రోజు. మహబూబ్నగర్ అంటే పోయావు చంపుతారట చెప్తారు, పొల్లు చంపుతాం చెప్పులు తీసుకొని అంటారు. మళ్ళీ దెబ్బలు తినే కాడితే వస్తుంది. మళ్ళీ జాగ్రత్త తమ్మి, మళ్ళీ కొట్టుకో రిపోర్ట్లు. ఇవాళ పెట్టిన వీడియో కూడా పోతుందేమో. సో పోతే నేనేం చేయలేనా. ఇంకా కొడుకులు అసలు మహేష్ గారితో మాట్లాడితే వాళ్ళకి నిద్ర పడతలేదు. మనం ఏ వీడియో పెట్టినా డిలీట్ అవుతుంది. మరి అలా అవుతుందా కదా నాకు పెడతా లైవ్ అయిపోయినా మళ్ళీ కూడా వీడియో పెడతాం.